అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ జనరల్ పాసేజ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో థర్డ్ పాసేజ్ అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఎండేంజర్డ్ స్పీసెస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే అర్థం ఏంటంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జాతులు లేదా అంతరించే ప్రమాదంలో ఉన్న జీవజాతులు అనేటువంటిది మనం చూస్తున్నాం అన్నమాట. అంతరించిపోతున్నటువంటి జాతులు అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సరే, దీనికి సంబంధించినటువంటి పాసేజ్ చూద్దాం మనం. ఇన్ 2008 ద పోలార్ బేర్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ద ఎండేంజర్డ్ స్పీసెస్ లిస్ట్. According to the USA's Endangered Species List Act, an endangered species is an animal, plant or any other kind of wildlife that is likely to face extinction in its natural habitat. ఇక్కడ చూడండి, in 2008 the polar bear was placed on the endangered species list according to the USA's Endangered Species Act. 2008లో పోలార్ బేర్ అనేటువంటిది, ఈ పోలార్ బేర్ అంటే అర్థం ఏంటంటే, పోలార్ బేర్ అంటే ధ్రువపు ఎలుగుబంటి అంటాం మనం, ధ్రువపు ఎలుగుబంటి అనమాట. ఇది ఎండేంజర్ స్పీసెస్ లిస్ట్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఎక్కడ తెలిసిందంటే యుఎస్ఏ ఎండేంజర్ స్పీసెస్ యాక్ట్, అంతరించిపోతున్నటువంటి జాతుల చట్టం అనేటువంటి దాంట్లోకి ఈ పోలార్ బేర్ అనేటువంటిది 2008లో రావడం జరిగిందనమాట. ఈ పోలార్ బేర్ అనేటువంటిది ఏదైతే ఉందో ధ్రువపు ఎలుగుబంటి అనేటువంటిది అంతరించిపోతున్నటువంటి జాతుల్లో దీన్ని కూడా చేర్చడం జరిగిందనమాట. అంటే ఈ జాతి కూడా అంతరించిపోతుంది. ఇది ఎక్కడ ఉంటుంది పోలార్ బేర్ అనేది అంటే ఇది మంచు ఉన్నటువంటి ప్రాంతాల్లో, సముద్రం పైన ఆర్టిక్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇది ఉత్తర ధ్రువాల వైపు ఉంటుందన్నమాట ఈ పోలార్ బేర్ అనేటువంటిది. ఇది ఈ లిస్టులో చేర్చబడింది అనమాట. అసలు అంతరించిపోతున్నటువంటి జాతులు అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, an endangered species is an animal, plant or another kind of wildlife that is likely to face extinction in its natural habitat. ఇక్కడ చూడండి, అంతరించిపోతున్న జాతులు అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, యానిమల్స్ కానీ, ప్లాంట్ కానీ, మొక్కలు కానీ, వేరే రకమైనటువంటి వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులు కానీ, ఇవన్నీ కూడా తన హ్యాబిటెట్ అంటే ఆవాసాలు అన్నమాట. తన ఆవాసాలు ఏవైతే ఉన్నాయో కుదించుకుపోతున్నాయో వాటిని అవన్నీ కూడా అంతరించిపోతున్న జాతుల్లోకి వస్తాయన్నమాట. అంటే అంతరించిపోతున్నటువంటి జాతులు అంటే ఏంటి? అవి మొక్కలే కావచ్చు, అలాగే వన్యప్రాణులే కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యానిమల్సే కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. ఇది ఫస్ట్ పేరాలో ఉంది. ఇక సెకండ్ పేరా మనకు కనిపిస్తుంది చూడండి. ద పోలార్ బేర్ ఈజ్ ద ఫస్ట్ యానిమల్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ ప్రైమ్లీ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్. మొట్టమొదటిగా ఈ పోలార్ బేర్ అనేటువంటి యానిమల్ ఏదైతే ఉందో అది అంతరించిపోతున్న దాంట్లో మొట్టమొదటిగా లిస్టులో ఉన్నట్టుగా మనం చెప్తున్నాం అనమాట. దేని కారణంగా ఇది అంతరించిపోతుంది అంటే కనుక డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇది అంతరించిపోతుంది అనమాట. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పులు రావడం వల్ల దీని యొక్క జాతి అనేటువంటిది అంతరించిపోతుంది అనమాట. మొట్టమొదటిగా ఇది ఎక్కువగా దీని మీద ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కాజ్డ్ బై ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బికమ్ ట్రాప్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే వాతావరణంలోని మార్పులు రావడం, అంటే ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోవడం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోయి అవన్నీ కూడా వాతావరణాన్ని కలుషితం చేసేసి వాతావరణంలో టెంపరేచర్ని ఎక్కువగా పెంచేయడం అనమాట. ఇది దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రత అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది చూశారు కదా దీంట్లో ఉన్నటువంటిది. సరే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ద పోలార్ బేర్ నెక్స్ట్ పేజీలో మనకు ఉంది. అది కనిపిస్తుంది చూడండి.
ద పోలార్ బేర్ హ్యాబిటెట్ ఈజ్ మోర్ వెల్నరబుల్ అండ్ గ్లోబల్ వార్మింగ్ దాన్ మెనీ అదర్ స్పీసెస్. ఇక్కడ చూడండి ఏమైందంటే ఇక్కడ ఈ పోలార్ బేర్ అనేటువంటి దాని మీద గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది ఎక్కువ ప్రభావితాన్ని చూపుతుందన్నమాట. అదర్ స్పీసెస్ మిగతా జాతుల కంటే ఎక్కువ ఈ వాతావరణ పరిస్థితులు దీని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి అన్నమాట. ఎందుకని అంటే కనుక పోలార్ బేర్ లివ్ మెయిన్లీ ఆన్ ద సీ, ఐస్ ఇన్ ద ఆర్టిక్ అనేటువంటి ప్రాంతాల్లో అంటే ఉత్తరపు ప్రాంతాల్లో ఇవి ఏం చేస్తాయంటే సముద్రం మీద ఉండేటువంటి ఐస్ ఏదైతే ఉందో దాని మీద మెయిన్గా నివాసిస్తాయంట. ఇక పోలార్ బేర్స్ అనేటువంటివి, ఈ పోలార్ బేర్స్ అనేటువంటి లివ్ మెయిన్లీ ఆన్ ద సీ, ఐస్ ఇన్ ద ఆర్కిటిక్. ఈ ఐస్ మీద ఇవి నివసిస్తాయంట. దిస్ ఈజ్ వేర్ దే హంట్ ఫర్ ఫిష్ అండ్ బిల్డ్ అప్ దేర్ ఫ్యాట్ రిజర్వ్స్. ఇక్కడ చూడండి ఏం చేస్తాయంట, అక్కడ ఐస్ మీద ఉండి ఇవి ఏం చేస్తాయంటే దే హంట్ అంటే చేపలను వేటాడతాయంట. వేటాడి ఏం చేస్తాయంట ఆ యొక్క కొవ్వు నిల్వల్ని పెంచుకుంటాయన్నమాట. అక్కడే ఉండి వేటాడి కొవ్వు నిల్వల్ని పెంచుకుంటాయంట. వెన్ ద ఐస్ మెల్ట్స్ మెనీ పోలార్ బేర్స్ మూవ్ టు ల్యాండ్ అండ్ లైవ్ ఆఫ్ దేర్ స్టోర్డ్ ఫ్యాట్. అవి తర్వాత ఏం చేస్తాయంట, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఐస్ అంతా కూడా మెల్ట్ అయిపోద్దో, కరగడం మొదలు పెడుతుంది, అప్పుడు ఈ పోలార్ బేర్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే భూమి మీదకి వచ్చేస్తాయంట, ల్యాండ్ మీదకి వచ్చేసి లైవ్ ఆఫ్ అంటే జీవిస్తాయి అనమాట. ఎలా జీవిస్తాయంట, దేర్ స్టోర్డ్ ఫ్యాట్. ఇంకా వేటాడటం అనేటువంటిది ఉండదు ఇంక వీటికి. ఏదైతే ఇంతకుముందు స్టోర్ చేసుకున్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ ఆధారంగా ఇవి ఏం చేస్తాయంటే బతకడం మొదలు పెడతాయి అన్నమాట. ఇది ఇన్ ఆర్కిటిక్ గ్లోబల్ వార్మింగ్ కాజ్డ్ ఐస్ టు మెల్ట్ స్లైట్లీ ఎర్లియర్ ఫ్రమ్ స్లైట్లీ లేటర్. ఇక్కడ ఏమైందంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది రావడం చేత ఇదేమైందంటే దీనికి ఎఫెక్ట్ ఐస్ టు మెల్ట్ స్లైట్లీ ఎర్లియర్. అది అనుకున్న దానికంటే ముందుగానే ఈ ఐస్ అనేటువంటిది ముందుగానే మెల్ట్ అయిపోవడం, లేదంటే ఐస్ అనేటువంటిది లేటుగా ఏర్పడటం అనేటువంటిది మొదలుపెట్టింది. అంటే ఇంతకుముందు త్వరగా ఈ ఐస్ అనేటువంటిది గడ్డకట్టేది, ఎక్కువ శాతం అనేది ఎక్కువగా కరగకుండా ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ వాతావరణం కలుషితం అయిపోయిందో, ఈ గ్యాసెస్ అనేటువంటివి ఎక్కువ అయిపోయినాయో, దాని ద్వారా వాతావరణంలో వేడి అనేటువంటిది పెరిగిపోయి ఏమవుతుందంట, ఈ అనుకున్న దానికంటే ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఐస్ అంతా కూడా ముందుగానే కరిగిపోవడం, లేకపోతే లేటుగా ఐస్ అనేది గడ్డకట్టడం అనేటువంటిది మొదలవుతుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుంది దిస్ రిజల్ట్ ఇన్ షార్టర్ ఫీడింగ్ సీజన్ ఫర్ ద పోలార్ బేర్. ఇలా జరగడం వల్ల దీని యొక్క ప్రతిఫలం ఏంటంటే ఈ పోలార్ బేర్స్కి అనేటువంటిది ఫీడింగ్ సీజన్ అనేటువంటిది ఏమవుతుందంటే షార్టర్ అయిపోతుంది. అంటే పోలార్ బేర్స్ అనేటువంటివి దేని మీద ఉంటాయి, ఈ గడ్డకట్టినటువంటి మంచు మీదే ఉండి వేటాడతాయి. ఇవి ఎప్పుడైతే ఈ మంచు అనేటువంటిది ముందుగానే కరిగిపోవడం లేకపోతే లేటుగా గడ్డకట్టడం అనేది ఎప్పుడైతే జరిగిందో వీటికి ఏమవుతుందంటే ఫీడింగ్ అనేటువంటిది అంటే ఆహారం అనేటువంటిది కొరత అనేటువంటిది ఏర్పడింది. ఎందుకని ఐస్ అనేది గడ్డకట్టకపోవడం అంచేత ఇవేమో దాని మీదకి వెళ్ళటానికి లేకపోవడం అటువంటివి అనమాట. సమ్ రిస్క్ దేర్ లైవ్స్ టు ఫైండ్ ద ఐస్. వాటికి ఏమైందంట, సమ్ రిస్క్ దేర్ లైవ్స్ టు ఫైండ్ ఐస్. ఆ ఐస్ని కనుగొనటానికి చాలా రిస్క్ చేయవలసి వచ్చేది అనమాట. ఎక్కడో కానీ ఐస్ అనేది ఉండేది కాదు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ అనేటువంటిది గడ్డకట్టేది కాదనమాట. అందువల్ల అది కనుగొనడానికి చాలా రిస్క్ అనేటువంటి చేయవలసి వచ్చేది. వీటి వల్ల కొన్ని ప్రాణాలు అనేవి పోయాయి అనమాట. ఇఫ్ దే హ్యావ్ టు స్విమ్ టూ ఫార్ దే విల్ డ్రోన్ ఫ్రమ్ ద ఎగ్జాస్షన్ అండ్ హంగర్. ఇప్పుడు ఏం చేసి అంటే ఇవి అయితే దానికోసం టూ ఫార్ దే హ్యావ్ టు స్విమ్ టూ ఫార్ అంటే ఇక్కడ దూరం, చాలా దూరాలు ఏం చేసి అంటే ఐస్ కోసమని చాలా దూరంలో స్విమ్ చేస్తూ ఉండేవి అనమాట. డ్రోన్ అంటే మునిగిపోవడం. అలాగే ఎగ్జాస్టన్ అండ్ హంగర్. ఇక్కడ ఎగ్జాస్టన్ అలాగే హంగర్ అంటే అలుపుతోటి అలసిపోయి ఆకలితో ఉండిపోయి కొన్నేమో మునిగిపోయి చనిపోయి అనమాట. ఈ విధంగా ఆ మంచు కోసం ఎక్కువ ప్రాంతాలు అనేవి ఈదుకుంటూ వెళ్ళేవి అనమాట. ఇది దీనికి సంబంధించింది. చూడండి అసలు దీంట్లో ఏముంది అంటే కనుక ఒకసారి మనం రీకాల్ చేద్దాం దీంట్లో ఉన్న మ్యాటర్ని, అంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒకసారి మొత్తం అంతా చూద్దాము. ఫస్ట్ పేరాలో మనకు కనిపించేది ఏంటంటే ఎండేంజర్ స్పీసెస్ అంటే అర్థం ఏంటంటే అంతరించిపోతున్నటువంటి జాతులు అనేటువంటిది అర్థం మనకు వస్తుందన్నమాట. దీంట్లో మనకు చూస్తే 2008లో పోలార్ బేర్ అనేటువంటిది
ఈ అంతరించిపోతున్నటువంటి జాతుల లిస్టులో ఇది కూడా ఉందన్నమాట. దీన్ని ఆధారం చేసుకుని అకార్డింగ్ టు యుఎస్ఏ ఎండేంజర్డ్ స్పీసెస్ యాక్ట్ యుఎస్ఏ అంతరించిపోతున్న జాతుల చట్టం ప్రకారంగా దీన్ని కూడా లిస్టులో చేర్చడం జరిగిందనమాట. అసలు అంతరించిపోతున్న జాతులు అంటే ఏంటి అంటే దీంట్లో యానిమల్సే ఉండొచ్చు, ప్లాంట్సే ఉండొచ్చు, అలాగే వన్యప్రాణులే ఉండొచ్చు. ఏదేమైనా సరే తన ఆవాసాలని ఏదైతే లేకుండా పోతున్నాయో దాన్నే మనం అంతరించిపోతున్న జాతులు అనొచ్చు అనమాట. నెక్స్ట్ రెండో పేరాలో చూస్తే మనకి పోలార్ బేర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ముందుగా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది రావడం వల్ల దీని ఎఫెక్ట్ అనేటువంటిది దీని మొట్టమొదటిగా పోలార్ బేర్ మీద పడుతుంది. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే కనుక వాతావరణంలో మార్పులు అంటే ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎక్కువైపోవడం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటిది ఎక్కువైపోవడం వల్ల వాతావరణంలో మార్పులు రావడం వల్ల వేడి అనేటువంటిది ఎక్కువ పెరిగిపోవడం వల్ల దాని ప్రభావం అంతా కూడా దేని మీద ఉంటుందంటే పోలార్ బేర్ అనేటువంటి వాటి మీద ధ్రువపు ఎలుగుబంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడుతుందన్నమాట. అసలు ఈ వాతావరణానికి ఆ ధ్రువపు ఎలుగుబంటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది మనం చూస్తే ఈ పారాగ్రాఫ్లో మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ పేరాలో ద పోలార్ బేర్ హ్యాబిటెట్ ఈజ్ మోర్ వెల్నరబుల్ గ్లోబల్ వార్మింగ్ దాన్ మెనీ అదర్ స్పీసెస్. మిగతా జాతులను పోల్చుకుంటే కనుక మిగతా జాతుల కంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పోలార్ బేర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకని చూపుతుంది అంటే కనుక పోలార్ బేర్స్ అనేటువంటివి ఆర్కిటిక్లో ఉన్నటువంటి సముద్రాల మీద ఐస్ గడ్డగట్టినటువంటి ఐస్ మీద నివసిస్తాయి అన్నమాట. ఈ వాతావరణం ఎక్కువ పెరిగిపోవడం వల్ల వేడి పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది ఐస్ అనేది కరిగిపోతుంది. దానివల్ల వీటిని అక్కడ ఐస్ మీద నిలబడటానికి లేకుండా పోయిందనమాట. అంటే అవి ఏం చేస్తాయి ఐస్ మీద ఉంటే అంటే కనుక ఆ చేపలను వేటాడతాయి. అంతేకాకుండా అక్కడే ఉండి అవి ఏం చేస్తాయంటే ఒక రకమైనటువంటి ఫ్యాట్ని ఏం చేస్తాయంటే అవి స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఆ స్టోర్ చేసుకుని ఎప్పుడైతే ఈ ఐస్ అనేటువంటిది మెల్ట్ అయిపోయిందో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే అప్పుడు ఆ గడ్డలన్నీ కరిగిపోయేటప్పటికి ఇవి ల్యాండ్ మీదకి వచ్చేస్తాయి అన్నమాట. ల్యాండ్ మీదకి వచ్చేసి ఆ ఏదైతే స్టోర్ చేసుకున్నటువంటి ఫ్యాట్ ఉందో దాంతో జీవించడం మొదలు పెడతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎలా కారణమవుతుందంటే వాతావరణంలో వేడి పెరిగిపోవడం వల్ల ఇది ముందుగా ఐస్ అనేటువంటిది ముందుగా కరిగిపోవటం లేదా లేటుగా గడ్డగట్టడం అనేటువంటిది మొదలవుతుంది. ఈ కారణంగా వీటికి ఏం సంభవిస్తుంది అంటే కనుక ఏమవుతుందంటే వీటికి తినడానికి తిండి అనేటువంటిది ఉండట్లేదు. ఎందుకంటే అది ఐస్ మీద ఉండడానికి ఇక్కడ ఐస్ అనేటువంటిది లేకపోవడం వల్ల షార్టర్ ఫీడింగ్ సీజన్ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. అందుచేత ఇవి ఏం చేస్తున్నాయి ఆ ఐస్ కోసం అనేది ఏం చేస్తుందంటే చాలా దూరాలు స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. కొన్ని మునిగిపోతున్నాయి ఆకలితోటి అలుపుతోటి అక్కడ ఉన్నటువంటి అలసటతోటి ఇవన్నీ కూడా తన జాతుల్ని కోల్పోతున్నాయి అన్నమాట. ఇది ఈ పేరాలో ఉన్నటువంటిది. ఇక దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం. అంటే పారాగ్రాఫ్ మీకు బాగా అర్థమవుతాయి కనుక క్వశ్చన్లు ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే వాట్ ఈజ్ ఎండేంజర్డ్ స్పీసెస్ అకార్డింగ్ టు యుఎస్ఏ ఎండేంజర్డ్ స్పీసెస్ యాక్ట్. ఇక్కడ యుఎస్ఏ అంతరించిపోతున్న జాతుల చట్టం ప్రకారంగా అంతరించిపోతున్నటువంటి జాతులు అంటే ఏంటి అన్నారు. ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసెస్ యాక్ట్ ప్రకారం అంతరించిపోతున్నటువంటి జాతులు ఏంటి అని అడిగారు. అంతరించిపోతున్న జాతులు ఏంటి మనం చూసాము. ఇక్కడ అంతరించిపోతున్న జాతులు ఏంటంటే ఇక్కడ చూడండి దీంట్లో ఉన్నంత పారాగ్రాఫ్లో మనకు ఆన్సరు ఎన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఈజ్ ఎన్ యానిమల్, ప్లాంట్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ దట్ ఈజ్ లైక్లీ టు ఫేస్ ఎక్స్టింక్షన్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్. ఏముంది కదండి ఇది ఆన్సర్ అనమాట. ఫస్ట్ దానికి ఎన్ ఎండేంజర్ స్పీసెస్ ఈజ్ ఎన్ యానిమల్ దగ్గర నుంచి న్యాచురల్ హ్యాబిటెట్ వరకు రాయాలన్నమాట. ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది. అన్ని ఆన్సర్లు దీంట్లో ఉన్నాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక రెండవ క్వశ్చన్ చూద్దాం మనం. దీంట్లో ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్ చూస్తే ఈ పారాగ్రాఫ్ అటు ఇటు ఉండటం వల్ల కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది. దీంట్లో చూడండి సెకండ్ పారాకి వచ్చేటప్పటికి మనకి సెకండ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి వాట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అన్నారు. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి క్లైమేట్ చేంజ్ అవ్వడం అంటే మనకి వాతావరణంలోని మార్పులు రావడం అంటే ఏంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది పెరిగిపోవడం. ఇక్కడ చూడండి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి ఇక్కడ చూడండి గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం ఆన్సర్ దీనికి. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ caused by increased levels of carbon dioxide
levels of carbon dioxide and other greenhouse gases that become trapped in the atmosphere. ఇక్కడ వరకు రాయాలి. గ్లోబల్ వార్మింగ్ దగ్గర నుంచి ఇన్ ద అట్మాస్ఫియర్ వరకు వాట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఆన్సర్ రాయవలసి ఉంటుంది అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. ఇవన్నీ కూడా ఆన్సర్లు మ్యాక్సిమం దీంట్లోనే ఉన్నాయి, మనం బయట నుంచి ఏమీ రాయక్కర్లేదు అనమాట. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి థర్డ్ క్వశ్చన్, పిక్ ద వర్డ్ ఆర్ ప్రేజ్ ఫ్రమ్ ద పాసేజ్ విచ్ మీన్స్ టు సర్వైవ్, డిపెండ్. ఆధారపడటం అనేటువంటిది జీవించటం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్డ్ పట్టుకోమంటున్నారు ఇక్కడ. ఆధారపడటం, జీవించడం అంటే లైవ్ ఆఫ్ అనేటువంటిది ఉంది చూడండి. దీంట్లో మనకి లైవ్ ఆఫ్, భూమి మీదకి వచ్చి జీవితాన్ని గడుపుతాయి అనుకున్నాం మనం. లైవ్ ఆఫ్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది అనమాట ఆన్సర్ దీనికి. మూడో దానికి లైవ్ ఆఫ్ అనేది రాయండి. నెక్స్ట్ చూడండి ఫోర్త్ క్వశ్చన్, అండ్ వాట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఐస్ మెల్టింగ్ స్లైట్లీ ఎర్లియర్ ఫ్రమ్ ఆఫ్ స్లైట్లీ లేటర్. ఇక్కడ చూడండి వాట్ ఈజ్ ద రిజల్ట్, ఐస్ అనేటువంటిది ముందుగానే కరిగిపోవడం, తర్వాత లేటుగా ఐస్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో దీని యొక్క రిజల్ట్ ఏంటి? ముందుగా కరిగిపోవడం, లేటుగా ఏర్పడటం అనేటువంటిది జరగడం వల్ల దాని యొక్క రిజల్ట్ ఏంటి అని అడిగారు ఇక్కడ. దీంట్లోనే ఉంది ఆన్సర్ కూడా. ఇక్కడ చూడండి, దాని ముందు చూడండి క్వశ్చన్ ముందు, గ్లోబల్ వార్మింగ్ కాజ్ ఐస్ టు మెల్ట్ స్లైట్లీ ఎర్లియర్ ఫ్రమ్ స్లైట్లీ లేటర్. దాని పక్కన ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ, దిస్ రిజల్ట్ ఇన్ షార్టర్ ఫీడింగ్ సీజన్ ఫర్ పోలార్ బేర్. దాని రిజల్ట్ ఏంటంటే ఇలా జరగడం వల్ల దాని ప్రతిఫలం ఏంటంటే పోలార్ బేర్ అనేటువంటి దాటికి ఫీడింగ్ సీజన్ అనేటువంటిది ఏమవుతుందంటే షార్టర్ అయిపోతుంది. అంటే వాటికి ఆహారం అనేటువంటిది దొరకకుండా పోతుంది అనమాట, షార్ట్ అయిపోతుంది అనమాట దాని రిజల్ట్ వల్ల. అంటే ముందుగానే ఇది ఐస్ అనేటువంటిది కరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఆహారం అనేటువంటిది కొరత అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఇది నెక్స్ట్కి వచ్చేటప్పటికి లాస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం మనం. స్ట్రేట్ ట్రూ ఆర్ ఫాల్స్ చూడాలి మనం, అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ చూడండి, పోలార్ బేర్స్ ఆర్ an endangered species because their habitat is affected by the global warming. పోలార్ బేర్స్ అనేటువంటివి అంతరించిపోతున్నటువంటి జాతులు. ఎందుకంటే దాని ఆవాసాలన్నీ కూడా, వాటి యొక్క ఆవాసాలన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి ద్వారా ఎఫెక్ట్ అవుతున్నాయి, ప్రభావితం చేయబడుతున్నాయి అన్నది. ఇది రైట్. ఇది నిజంగా ఆ గ్లోబల్ వార్మింగ్ ద్వారానే తన యొక్క ఆవాసాలన్నీ కూడా ప్రభావితం అవుతున్నాయి అనేటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ట్రూ అనేటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట. ఇది దీంట్లో ఉన్నటువంటిది. దీంట్లో ఆన్సర్లన్నీ కూడా మ్యాక్సిమమ్ మనకి ఈ పాసేజ్లోనే ఉన్నాయి. చూశారు కదా, ఈ పాసేజ్ అనేటువంటి మీకు ఏదైతే ఉందో అది మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.